ఒళ్ళో కరుగుతుంది ఐస్, నీకు అయిపోయింది వయసు. ఊరి చివరి ఉంటది డాబా, పగులుద్ది నీ గోబా. ఈ రోజు ఏంటి మర్చిపోయావా? మనకి పెళ్లి రోజు కదా, నాకేదైనా గిఫ్ట్ కొనివ్వు. ఎన్ని డబ్బులు పెట్టాలి మీకు? డబ్బులు పెట్టి పెట్టి మాకు మబ్బులు ఎగురుతున్నాయి. ఏమైందిరా నీకు? ఇలా కుక్కలా మురుగుతున్నారా? నాకు నువ్వు గిఫ్ట్ ఇచ్చినప్పుడే నీకు డబ్బులు ఖర్చు అవుతుంది అని గుర్తుకొస్తుందా? నువ్వు తాగేటప్పుడు ఆ ఖర్చు అవుతుంది అని నీకు గుర్తుకు రాలేదా? ఆడవాళ్ళు ఎక్కువ ఖర్చు పెడుతున్నారని నేను అంటున్నా, లేదు మగాళ్ళు ఎక్కువ ఖర్చు పెడుతున్నారని నువ్వు అంటున్నావు. ఇది ఖచ్చితంగా డిసైడ్ చేయాల్సిన మ్యాటరే. ఆడవాళ్ళు ఎక్కువ ఖర్చు పెడతారని నేను అంటున్నా, లేదు మగవాళ్ళని మా ఆవిడ అంటుంది. మీరు చెప్పండి, ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారు? ఆడవాళ్ళు ఎందుకు ఖర్చు పెడతారు? బంగారం కోసం ఖర్చు పెడతారు, అది మీకు ప్రాపర్టీయే కదా. మీ సంపాదించినంత ఇంకే ఇన్వెస్ట్ చేస్తున్నాను. నువ్వు రాసి పంపించు, నాకు అర్థం కాదు అది. చూడండి ఆది గారు, డబ్బు అనేది ఒక జబ్బు. అది మామూలుగా చెప్పు, ఎందుకు నువ్వు జబ్బు వచ్చినట్టు చెప్తాను? ఈ పిగ్గీ బ్యాంక్ ని పగలగొట్టిన తర్వాత ఫస్ట్ ఎవరు ఎక్కువ చిల్లర ఏరుకుంటారో వాళ్ళకి సేవింగ్స్, అట్ ద సేమ్ టైం విన్నింగ్. సేవింగ్స్ మీద మీ అభిప్రాయం? ఆడవాళ్ళకి సేవింగ్స్, మగవాళ్ళకి షేవింగ్స్ చాలా ఇంపార్టెంట్. తెంగరోడ్లు కాకుండా తెలుగుగా సమాధానం చెప్పు. అర్ణ, నువ్వు నాకు ఒక ప్రామిస్ చెయ్యి. ఏం ప్రామిస్ చేయాలి? ఆ కాయిన్స్ ని తీసుకెళ్లి ఒక ప్యాంట్ కొనుక్కో. ఒక ప్రామిస్ చేయి, ఆ కాయిన్స్ తీసుకొని ఇక మాట్లాడకూడదు నువ్వు. ఈ షో విన్ అయితే మనకి ప్రైజ్ మనీ ఎంత ఇస్తారు? 10 కోట్లు. 10 కోట్ల. మొదటి ప్రశ్న, నేను అడగబోయే రెండో ప్రశ్న దేని గురించి? మన హైపర్ ఆది అన్న ఎవరి తాలూకా? అదందరికి తెలిసిందే. నాగబాబు గారి తాలూకా, పవన్ కళ్యాణ్ గారి తాలూకా, మన మెగాస్టార్ చిరంజీవి గారి తాలూకా. కావాలంటే మీరు నేరుగా ఆది గారిని కాల్ చేసి సమాధానం అడగచ్చు. చెప్పండి, ఏదో ఒక ఆప్షన్ చెప్పండి. ఇప్పుడు నేను చెప్పబోయే పదాన్ని ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయాలి. మా అన్న ఇంగ్లీష్ లో యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. అది పదం వింటారా? చెప్పు చెప్పు. రైట్. ముచ్చటంతో బాయ మోతి పండు రాలి పాయ బామ్మ మాయ వల్లెంకల నేనేం చేత సల్లెంకల. దుమ్ము దుమారం లేపారు అంతే. హోలే బోలే కుంటాని అయ్య కాడ ఉంటాని అమ్మ కాడ తింటాని ఒళ్ళోకొచ్చి పంట. అవునరా, నన్ను ఒక విగ్రహం కొట్టేసాం కదా, ఎక్కడ పెట్టేది? పక్కనే ఉంది. దొంగ బెదవల్లారా, మా ఇంటికే దొంగతనానికి వస్తారా? అది కూడా పెద్దవాళ్ళు ఎవరు లేని సమయంలో. ఊరుకోండి, మీకంటే పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు? అక్క నువ్వు పాడక్క. ఏదో ఒక రాగం పిలిచింది వేళ. ఏమైందండి మీరు ఇలా బయటకు వచ్చేసారు? ఆ ఇంటి నుంచి నన్ను బయటకు ఎంటేశారు. మీరు అలా పాడినప్పుడు అనుకున్న ఎవరెవరికి ఎంటేస్తారని. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటా? ఆంజలి యు క్యూటీ. ఆంధ్రులు ఎవర్రా? ఆంధ్రులే. మీ మీద ఒక స్కిట్ చేస్తాను, చాలా రోజులైంది. ఇదిగో ఈ దెబ్బలు కొట్టినా నాకు తక్కువ నొప్పే. ఒకసారి పాడండి, అదే పెద్ద నొప్పి. ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఫైనాన్స్ రావాలి. సో మరి ఫైనాన్స్ అనేది మా ఫస్ట్ శాలరీ నుంచి స్టార్ట్ అవుతుంది. రాకేష్ అని ఇచ్చాడు 500 ఫస్ట్. డాన్స్ చేసిన తర్వాత 60 రూపీస్ ఇచ్చారనమాట. ఫస్ట్ శాలరీ 20 రూపీస్ అండి. 25,000. 1000 రూపీస్. 1250 రూపాయలు. నేను 100 రూపీస్ ఇచ్చారు మేడం నాకు. నేను క్యాండిల్స్ చేసి అది అమ్మాను. ఐ మేడ్ 1200 రూపీస్ ప్రాఫిట్.